జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అయితే పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2 రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు ప్రారంభోత్సవంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. మహానాడుకు వాహనాల రద్దీ కొంత తగ్గినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1875 క్లస్టర్లలో తొలి రోజే లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొని మహానాడును విజయవంతం చేశారని తెలిపారు. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్ కు నాంది పలికిన పార్టీ తెలుగుదేశమేనని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఏకైక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం చరిత్ర సృష్టించిందన్నారు. పార్టీ పుట్టుక నుంచి ఎన్నికల విజయాలు, రాజకీయ ప్రభంజనం వరకు ప్రతి ఘట్టం సంచలనమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ళు ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ సారథులయ్యారు. ప్రజా చైతన్యంతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేశారు. భారతదేశ చరిత్రలో అది ఒకే సంఘటన. తిరిగి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన సంఘటన, అది ఒక చరిత్ర.